హాయ్ అండి. ఈరోజైతే ఫాల్గుణ పౌర్ణమి అండి. హోలీ పౌర్ణమి కూడా అండి. లక్ష్మీ అమ్మవారు క్షీర సముద్రము నుంచి ఉద్భవించిన రోజు అండి. ఈరోజు మహాలక్ష్మి అమ్మవారి జయంతి అండి. ఈరోజు అమ్మవారికి భక్తి శ్రద్ధలతో అందరూ మనస్ఫూర్తిగా పూజించుకోవాలండి. ఈరోజు మహాలక్ష్మి అమ్మవారిని పూజించటం వలన ఆ తల్లి అనుగ్రహం అయితే మనకు ఉంటుందండి. ఈరోజు అమ్మవారి అష్టకము, అష్టోత్తరాలు, కనకదార స్తోత్రం చదువుకోండి. మంగళ ద్రవ్యాలతో, పంచామృతాలతో అయితే అమ్మవారికైతే అభిషేకం చేసుకున్నానండి. పక్కన ఉండేది మహాలక్ష్మి అమ్మవారి పక్కన ఉండేది సత్యనారాయణ స్వామి అండి. కరెక్ట్‌గా ఈ రోజుటికైతే మాకు వారం అయిందండి. మేము గృహప్రవేశం చేసి కరెక్ట్‌గా ఈ రోజుటికి వారం అండి. మేము గృహప్రవేశం చేసినప్పుడు వ్రతం చేయించుకున్నామండి. సత్యనారాయణ స్వామి వ్రతము. అప్పుడు ఇచ్చిన విగ్రహం అండి. అక్కడ మేము వ్రతం చేసినప్పుడు ఉన్న విగ్రహం అండి. ఆ విగ్రహాన్ని తీసుకొనొచ్చి నేను అమ్మవారి పక్కన పెట్టి, ఈరోజైతే పౌర్ణమి మంచి రోజు, అమ్మవారి జయంతి రోజు నేనైతే అభిషేకాలైతే చేసుకున్నానండి. పంచామృత అభిషేకము, మంగళ ద్రవ్యాల అభిషేకాలు అమ్మవారికి, అయ్యవారికైతే ఇద్దరికీ చేసుకున్నానండి. చేసుకొని అలా చేసుకోవడం వలన మనకు అమ్మవారి అనుగ్రహం అయితే ఉంటుందండి. విగ్రహ రూపంతో పూజించే వాళ్ళు అమ్మవారికి అభిషేకాలు చేసుకోండి, ప్రసాదాలు చేసి పెట్టుకోండి, అమ్మవారి అష్టకం చదువుకోండి, అమ్మవారికి కనకదార స్తోత్రం చదువుకోండి, అమ్మవారికి అష్టోత్తరాలు చదువుకోండి. నేనైతే అమ్మవారి కనకదార స్తోత్రం పాడుతున్నాను. వందే వందారు మందారమిందిరానంద కందలం అమందానంద సందోహ బంధురం సింధురాననం అంగం హరేః పులకభూషణమాశ్రయంతి భృంగాంగనేవ ముకులాభరణం తమాలం అంగీకృతాఖిల విభూతిరపాంగలీలా మాంగళ్యదాస్తు మమ మంగళదేవతాయాः ముగ్ధా ముహిర్విదదతి వదనే మురారేహి ప్రేమత్రపాప్రనిహితాని గతాగతాని మాలాదృశోర్మధుకరీవ మహోత్పలేయా सा मे श्रियं दिशतु सागर संभवायाः विश्वामरेन्द्र पदविभ्रमदानदक्ष मानन्दहेतुरधिकं मुरविद्विषोऽपि ईशन्निषीदतु मयि क्षणमीक्षणार्थम् इन्दीवरोदर सहोदरमिन्दिरायाः आमीलिताक्षमधिगम्य मुदा मुकुन्द मानन्दकन्दमनिमेषमनङ्गतन्त्रम् आकेकरस्थितकनीनिकपक्ष्मनेत्रं भूत्यै भवे नम भुजङ्गसयांगनायाः कालाम्बुदालिललितो रसिकैटभारे दाराधरे स्फुरति या तटिदङ्गने वा मातुः समस्तजगतां महनीयमूर्ति भद्राणि मे दिशतु भार्गवनन्दनायाः बाह्वन्तरे मुर्जितः श्रुतकौस्तुभेया हारावली वा हरिनीलमयी विभाति कामप्रदा भगवतोऽपि कटाक्षमाला कल्याणमावहतु मे कमलालयायाः प्राप्तं पदं प्रथमतः खलु यत्प्रभावात् माङ्गल्यबाजि मधुमादिनि मन्मथेन मय्या पतेत्यदिह मन्दरमीक्षणार्थं मन्दालसं च मकरालय कन्यकायाः दद्याधयानुपवनोऽत्र विनाम्बुधारा मस्मिन्न किञ्चन विहङ्गसि सौविशन्ने दुष्कर्म कर्ममपनीय चिराय दूरं नारायणा प्रणयिनी नयनाम्बुवाहः इष्टाविशिष्टमतयोऽपि यादयार्थ दृष्टा श्रीविष्ट पदं सुलभं भजन्ते दृष्टिः प्रहृष्टकमलोदर दीप्तिरिष्टं पुष्टिं कृषिष्ट मम पुष्करविष्टरायाः गिर्देवतेति गरुडध्वज सुन्दरीति शाकम्भरीति शिशिशेखर वल्लभेति सृष्टिस्थिति प्रलयकेलिषु संस्थितायै तस्यै नमस्त्रिभुवनैकगुरोस्तरुण्यै श्रुत्यै नमोऽस्तु शुभकर्मफलप्रसूत्यै रत्यै नमोऽस्तु रमणीय गुणार्णवायै शक्त्यै नमोऽस्तु शतपत्रनिकेतनायै पुष्ट्यै नमोऽस्तु पुरुषोत्तमवल्लभायै नमोऽस्तु नालीकनिभाननायै नमोऽस्तु दुग्धोदधि जन्मभूम्यै नमोऽस्तु सोमामृतसोदरायै नमोऽस्तु नारायणवल्लभायै नमोऽस्तु हेमाम्बुजपीठिकायै नमोऽस्तु भूमण्डलनायिकायै नमोऽस्तु देवादिदयापरायै नमोऽस्तु सार्जायुधवल्लभायै नमोऽस्तु देव्यै भृगुनन्दनायै नमोऽस्तु विष्णोरुरसिस्थितायै नमोऽस्तु लक्ष्मै कमलालयायै नमोऽस्तु दामोदरवल्लभायै नमोऽस्तु कान्त्यै कमलेक्षणायै नमोऽस्तु भूत्यै भुवनप्रसूत्यै नमोऽस्तु देवादिभिरर्चितायै नमोऽस्तु नन्दात्मजवल्लभायै सम्पत्कराणि सकलेन्द्रियनन्दनानि साम्राज्यदाननिरतानि सरोरुहाक्षि
త్వద్వందనాని దురితాహరణోద్యతాని మామేవ మాతరని సంకలయంతు మాన్యే యత్కటాక్షసముపాసనా విధిః సేవకస్య సకల అర్థసంపదః సంతనోతి వచనాంగమానసై స్వాం మురారి హృదయేశ్వరీం భజే సరసిజనయనే సరోజహస్తే ధవలతరాం సుఖగంధమాల్యశోభే భగవతి హరివల్లభే మనోజ్ఞే త్రిభువన భూతికరి ప్రసీద మహ్యం దిగ్గస్తిభిః కనక కుంభముఖావసృష్ట స్రగ్వాహిని విమల చారు జలాప్లుతాంగిం ప్రాతర్నమామి జగతాం జనని మశేష లోకాదినాద గృహిణి అమృతాబ్ది పుత్రిం కమలే కమలాక్ష వల్లభే త్వం కరుణాపూరతరంగితైరపాంగైః అవలోకయ మామ కించనానాం ప్రథమం పాత్రమ కృత్రిమం దయాయాః బిల్వాటవీ మధ్య సరోజే సహస్రపత్రే సుఖ సన్నివిష్టాం అష్టాం పదాంబోరుహ పాని పద్మాం సువర్ణవరణాం ప్రణమామి లక్ష్మీం కమలాసన పానిలాలలాటే లిఖితామక్షర పంక్తిమస్య జంతోః పరిమాజయ మాతరం గ్రీనా తే ధనిక ద్వార నివాస దుఃఖదోగ్రీం అంబోరుహం జన్మగృహం భవత్యాః వక్షస్థలం భద్రగృహం మురారేః కారుణ్యతః కల్పయ పద్మవాసే లీలాగృహం మే హృదయ అరవిందం స్తువంతి ఏ స్తుతిభిరముభిరన్వహం త్రయీమయీం త్రిభువన మాతరం రమాం గుణాధికాం గురుతర భాగ్యభాజినో భవంతి తే భువి బుధభావితాశయాః లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవత్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. మహాలక్ష్మి అమ్మవారిని మనం పూజించడం వలన మన ఇంట్లో అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయండి. అంతేకాకుండా మనం అమ్మవారికి కనకధార స్తోత్రం రోజు చదవడం వలన ఆర్థిక ఇబ్బందులుంటే అన్నీ తొలగిపోతాయండి. నేనైతే ఈరోజు అమ్మవారికి పులిహోర, పాయసము, వడలు నైవేద్యం చేసి పెట్టుకున్నానండి. ఈ వీడియో కానీ మీకు నచ్చిందంటే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.